చెరువుకు గట్టు మాటకు గుట్టుండాలి అంటారు. లేకుంటే అచ్చే అనర్థాలు ఎట్లుంటాయో అందరికి తెలిసింది. కొన్నిసార్లు ఎంత తెలిసినా తెలవనట్టుండుడే మంచిదైతది. అన్ని నాకే తెలుసు అని కడుపులున్నదంతా బయట పెట్టిరే అనుకోండ్రి. ఇగో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ లెక్క అయితది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలేం దాచుకునే రకం కాదనుకుంటా. పార్టీ సీక్రెట్లు ఓపెన్ గా మందిలే చెప్తున్నట్టున్నాడు. రాజకీయాల సీక్రెట్లు ఎవరైనా బయట చెప్తారా? కానీ సార్ మాత్రం కుల్లా బయట పెట్టిండట. అసెంబ్లీ లాబీల ప్రెస్లతోటి మాట ముచ్చట మాట్లాడుకుంటా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎట్లా పార్టీలు మారుతున్నారో చెప్పుకొచ్చిండట. కార్ పార్టీ ఎమ్మెల్యేలకు 5 నుంచి 10 కోట్లు ఇస్తేనే పార్టీలు మారుతుర్రు, గావాటికే ఆశపడి వస్తుర్రు అనుకొచ్చిందట. ఇక అట్లనే మీకు కూడా మంత్రి పదవి వస్తుందట కదా, ఢిల్లీ నుంచి పైరవి కూడా చేస్తురట కదా అని అంటే నాకు పైరోకులు చేసే అవసరమే లేదు, చేస్తే నేనే డైరెక్ట్ సీఎం అయిటోని అని అనుకొచ్చిండు. అసలు మేము ఇంకా గేమ్ సురే చేయలేదు, ఇప్పుడు సురు చేస్తున్నాము. అందుకే మా దగ్గరకు కడమ 26 మంది ఎమ్మెల్యేలు రాలే, మేము ప్లాన్ వేస్తే ఆయంత మంది వచ్చి చేరుతారు, ఆల్రెడీ అందరు లైన్లోనే ఉన్నారు అని మాట్లాడుకొచ్చిందట. మరి ప్రెస్ వాళ్ళ ముంగట గింత ఓపెన్ గా మాట్లాడితే ఊకుట్రా టామ్ చేసేసిర్రు. ఇక ఆయన మాటలు చూసి ప్రతిపక్ష వాళ్ళు మండిపడుతున్నారు. చూసిరా మా ఎమ్మెల్యేలను కొంటుర్రు అంటే నమ్మలేదు, ఇప్పుడు అధికార పార్టీ లీడరే కొంటున్నామని బహిరంగంగా చెప్తుండని గుస్సా అవుతురట. అయినా రాజగోపాల్ సార్ బయటపడ్డారు కానీ బయట పడకుండా లోపల జరిగేదే ఎట్లయినా గదే కదా అని అనుకుంటారట రాజకీయాల పార్టీ జంపింగ్ల గురించి ఎరికేనోళ్ళు.